వాళ్ళ తీరు చూస్తే ఇప్పుడు మీరు మిథున్ రెడ్డిని తీసుకోండి, రాజమండ్రి జైలుకి పంపించారు. ఎక్కడ చంద్రబాబు ఉన్నాడో అక్కడికే ఈయన్ని కూడా పంపించారు. మిగతా వాళ్ళు కూడా వస్తారని చెప్తున్నారు. రాజమండ్రికి వెళ్తే అప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనకు ఫ్యాన్ ఇచ్చారా, ఏసీ వేసారా, ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. అంటే మిథున్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా ఆయన కొన్ని ఆయన తరఫు అడ్వకేట్లు చెప్పిన తర్వాత న్యాయస్థానం జైలు అధికారులను పిలిపించి మరి ఒక విధంగా కొంచెం ఆక్షేపించి కొంచెం వాళ్ళను విమర్శించి ఫలానా సదుపాయాలని కల్పించండి, ఏమేం కల్పించాలని వాళ్ళు ఒక లిస్టు అడిగితే వాళ్ళు ఇస్తే దాంట్లో ఇదిగో ఈ ఫలానా న్యూస్ పేపర్లు ఇవ్వండి, వారంలో 5 రోజులు అడ్వకేట్లతో సంప్రదించుకునే అవకాశం ఇవ్వండి అని ఒక 6 డజను డిమాండ్స్ మిథున్ రెడ్డికి ఇచ్చారు. ఇది కాకుండా అప్పుడు లోకేష్ భువనేశ్వర్ గారిలా దగ్గరలో ఏదో హోటల్లో ఎక్కడో ఉన్నట్టుగా వీళ్ళు కూడా వెళ్ళి ఒక భవనమే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకొని అప్పారావు అక్కడి నుంచి పంపించడం కోసం 2 భవనాలు తీసుకున్నారు, ఇదంతా అంటున్నారు. సో ఇదంతా చూస్తుంటే రాజకీయ చర్చ, మన దగ్గరకు వచ్చే నాయకులు అటు ఇటు హోరాహోరీ మాట్లాడుతున్న దానికి క్షేత్రస్థాయిలోనేమో అది ప్రొసీడ్ అవుతున్న తీరేమో కొంచెం తేడా ఉంది. ఈయన చాలా డిమాండ్లు పెట్టారని వస్తున్నా సార్. ఒక బెడ్, కొత్త మంచమట, పరుపు, దిండ్లు, అలాగే ఫ్యాను, వెస్ట్రన్ కమోడు, తర్వాత మస్కిటో సంబంధించింది అది. నెక్స్ట్ ఒక టేబుల్, ఇవన్నీ అంటే పార్లమెంట్ సభ్యుడు, పార్లమెంట్ టీవీ, ఒక అటెండరు, డైలీ న్యూస్ పేపర్స్, అలాగే యోగా చేసుకోవడానికి ఒక మ్యాట్, ఇవన్నీ కూడా అడిగారండి. బిస్లరీ వాటరు. ఇందులో దాదాపు ఒక 5-6 కోర్టు ఒప్పుకున్నట్టుగా ఉంది. ఇంకా ఎప్పటికప్పుడు జరగొచ్చేమో. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా అడిగారు, వీళ్ళేమో అక్కడ క్రిమినల్ అఫెన్స్ ఈ పద్ధతులు ఏమో దాటేశారు. అప్పుడు ఆ కేసు తీసుకున్న దశకు దీనికి తేడా ఏమో తెలియదు, కానీ అప్పుడు కూడా అందరు చెప్పింది చంద్రబాబు వయసులో పెద్దవారు, సీనియర్, ఎందుకు ఇవ్వకూడదనే మాట అందరు చెప్పారు కదా. కాకపోతే అప్పటికిప్పటికీ అలాంటి కేసులే నడిచే కొద్దీ ప్రెసిడెంట్స్ పెరుగుతాయి, ఒత్తిళ్ళు, కొన్ని కొత్త మార్గదర్శకాలు కూడా చేపట్టాల్సిన ఒక పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఈయనకి ఇవన్నీ ఇస్తారు, ఎంపీ కదా, లేకపోతే మళ్ళీ ఇప్పుడు అయితే రఘురామకృష్ణరాజు వస్తారు, నేను ఎంపీని కదా, నన్ను అంత దారుణంగా కొట్టారు కదా, ఈ పద్ధతిలో ఆయన కూడా వస్తారు. ఇప్పుడు ఖచ్చితంగా ఎంపీ అంటే మరి ఆయన కూడా ఎంపీయే కదా, ఇప్పుడంటే ఇంకా వేరే పదవిలో ఉన్నారు. కానీ ఇవన్నీ జరుగుతాయి. ఒకటైతే నిజమండి, ఆ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేసినా వీళ్ళని చేసినా వాళ్ళకు కొన్ని నిబంధనల ప్రకారం, మా మాన్యువల్ ప్రకారం వెళ్ళాల్సి ఉంటుంది. కోర్టు అనుమతిస్తే అదనంగా అది కోర్టు అది చేయొచ్చు. వీటన్నిటి మీద ఇంకా ఏం జరుగుతుందో మనం చూడాలి. ఇప్పటికీ ఇంకా కింద కోర్టుకే పరిమితమై ఉన్నారు. ఈరోజు వాళ్ళందరినీ హాజరుపరుస్తున్నారు. ఉదాహరణకు ఆ 11 మందిని, మిథున్ రెడ్డి కాక అంతకుముందు చేసిన వాళ్ళను, వాళ్ళకు కూడా న్యాయస్థానం ఏం చెప్తుందో మనం